ఎన్ చంద్రశేఖర్ ఎలియాస్ శేఖర్ అనే ఈ వ్యక్తి తను యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తూ మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని వారికి నగరంలో ఆశ్రయం ఇచ్చి వాళ్ళ ఆయుధాల సేకరణలో సహాయం చేయడమే కాకుండా సంఘ విద్రోహ చర్యలకు కూడా పాల్పడుతున్నాడు. ఈ విషయం కనిపెట్టిన యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఆఫీసర్లు నగేష్ దివాకర్లు అతని ఆచూకీ కనుక్కుని అక్కడికి చేరుకోగా వాళ్ల మీదే కాల్పులు జరపబోయాడు. ఇటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండటం మన దురదృష్టకరం. అందుచేత ఇతన్ని కఠినంగా శిక్షించి ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్. డిఫెన్స్ వారు ఎవరండి? ధర్మారెడ్డి గారు మీరేనా? నేనే సార్. నా క్లయింట్ తప్పు చేసిండు, గదైతే నేను కాదంటలే. కానీ పీపీ గారు అన్నట్టు ఆయుధాలు, సంఘ విద్రోహ చర్యలు గా పెద్ద మాటలైతే వాస్తవం. ఒత్తిడి ఎవరన్నారు? ప్రెజర్. కోర్టుకి జల్దీ రావాలనే ప్రెజర్లా నేనే 5-6 సార్లు సిగ్నల్ బ్రేక్ చేసిన. మరి అది తప్పు కదా? పిల్లలు మంచిగా చదువుతలేదనే ప్రెజర్లా పేరెంట్స్ పిల్లల్ని కొడతారు. మరి గది తప్పు కదా? ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలి అనే ప్రెజర్లా రాజకీయ నాయకులు ఇన్ని వాగ్దానాలు చేస్తారు, ఫెయిల్ అవుతారు. మరి గది తప్పు కదా? అసలు ఈ దేశంలో తప్పు చెయ్యంది ఎవరన్నా అట్లనే నా క్లయింట్ కూడా ప్రెజర్లా చిన్న తప్పు చేసిండు. గా కేసు అయితే కుల్లం తమరు ముందున్నది. జడ్జిమెంట్ కూడా తమరు ఇయ్యాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమయ్యా, నువ్వు ఈ నేరం ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్. ఈ కేసులో వాదోపాదాలను వినటం, సాక్ష్యాధారాలని పరిశీలించడం జరిగింది. ఎక్కడో వెనుకబడ్డ జిల్లాల్లో ఉండి చదువు లేక నిరుద్యోగంతో బాధపడుతూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారి మీద కాస్తో కూస్తో జాలు చూపించవచ్చు. కానీ చదువుకుని గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న చంద్రశేఖర్ ఎలియాస్ శేఖర్ అనే ఈ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 8 మరియు ఆర్మ్స్ యాక్ట్ 25, 26, 27 కింద 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్షణ విధిస్తున్నారు. అసలు ఇట్లా ఎందుకైందని నాకైతే సమర్థలేదు. నువ్వేం ఫిగర్ పడకమ్మా, ఇది ఒక్కడే కొట్టాలి. హైకోర్టు పోదాం, అవసరమైతే సుప్రీం కోర్టుకి పోదాం. నేనున్నా కదా. ఈడ కాదు కానీ ఒక్క పాలు ఇంటికి వాళ్ళు చెప్తా అన్నాడు సీను. సార్, ఆ కేసీరావు గారిని కేసు ఏ బెంచ్ మీద ఉందిరా? 4th బెంచ్ సార్. మరి ఏంటేమన్నా నడు అమ్మ మధు. ఊరుకో అమ్మా, ఊరుకో. నేను వచ్చేసాగా, నీకు ఇంకేం పర్వాలేదు. వాడు నీచుడు తల్లి. నువ్వే మా మాట వినకుండా వాడిని పెళ్లి చేసుకున్నావు. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విను. వాడి మానాన్ని వాడిని వదిలేసి నాతో వచ్చేసేయమ్మా. నువ్వు తండ్రివే కాదనుకున్నా, కనీసం మనిషి కూడా కాదు నాన్న. శేఖర్ నా భర్త, అతని బిడ్డకి నేను తల్లిని. ఈ విషయం నీకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు నన్ను వదిలేసినట్టు నేను శేఖర్ని వదలను. అవసరమైతే శేఖర్ కోసం ఎవరినైనా వదులుకుంటాను. ఎంతమంది నన్ను ఎదుర్కొంటా. శేఖర్ని బయటికి తీసుకొస్తా. అది కాదమ్మా నేను చెప్పేది. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ నాన్న. డోర్ ఓపెన్ చేయి. హలో. చక్క కూర్చో. నిలవ జరుగు. చెట్టు తీరా. నీకు బొట్టి పెట్టి చెప్పాలరా. రై
సార్ వీడు పప్పులో బొద్దింక పడిందని కిచెన్లో గొడవ చేస్తున్నాడు సార్. సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మిగతా ఖైదీలను రెచ్చగొడుతున్నాడు సార్. అట్లా ఈ రైటింగ్ మంచిగుంటుందా? మరో చాయ్ చెప్పు. అలాగే సార్. ఏం లేదు, నీ రైటింగ్ మంచిగుంటే నేను కూడా నీతోనే 3-4 వినతి పత్రాలు రాయిద్దామని. రాయ్ వినతి పత్రం. రాజ్ కపూర్ ఏమన్నాడు విన్నావా? ఈనాయ మర్నాయ. అర్థం ఈయన్నే బతకాలే, ఈయన్నే సావాలి అంటే ఈ జైలు అన్నట్టు. చట్పట్. ఏం చేసినవరా నువ్వు? ఏం చేసిండు వీడు? సొంత అన్నం చంపాడు సార్. సొంత అన్నాన్ని చంపిండంటే వదిన మంచి కోఆపరేషన్ ఇచ్చి ఉంటుంది. అట్లా డైరెక్ట్గా చూస్తే నాకు భయం కాదా? పెండ్లి సూపుల పోరిలాగా మెల్లగా తలెత్తి చూడాలి. ఇట్లా సమజైందా? ఎడ చూస్తున్నావురా? నన్ను చూడు. నీ పేరేంద్రా? శేఖర్. పేరు అడిగితే శేఖర్, నాని, చంటి అని ముద్దు పేర్లు చెప్తే ఎట్లారా? మొత్తం పేరు చెప్పాలి. చెప్పు. చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఇది అఫీషియల్గా ఉంది. ఏం చేసిండు వీడు? ఈడొకడు. ఒరే పూర్ణ, చెత్తనాయలా పగల ఫోన్ చేద్దాను ఎన్నిసార్లు చెప్పాను రా? చెప్పు. సరే నేను మాట్లాడతాను. పెట్టేయి. పేరేంటి? హలో సార్, నమస్కారం సార్. ఏంటి నేను ఎవరా? నా పేరు తిలక్ సార్, లబ్బీపేట్ తిలక్. మాది విజయవాడ సార్. చెప్పేది వినవు. మా వాళ్ళు వస్తారు, మన సెటిల్మెంట్ ప్రకారం అమౌంట్ ఇచ్చి పంపించాం. పేరు చెప్పలేదు? శేఖర్. శేఖర్, నీకు మంచినీళ్ళు కావాలంటే అవి తాగు. మినరల్ వాటర్ ఆరోగ్యానికి మంచిది. నా పేరు ఇందాక చెప్పానుగా. సెల్మేట్ ఒక్కడనే ఉంటే బోర్ కొడుతుందని నేనే ఎవడన్నా వేయమన్నాను. మన ఫ్లాష్ బ్యాక్లు తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? నెమ్మదిగా అలవాటు అవుతులే. ఒక్క మన సెల్లోనే పినాయిల్ ఉంటుంది, మిగిలిన సెల్లలో అంతా వాసనకే చచ్చిపోతారు. నువ్వేం టెన్షన్ పడకు, మన సెల్లో విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. గుడ్డు నాకు, ఫుడ్ నీకు. పాండు, శంకర్,
గిద్దింటే బలం వస్తుంది, గిద్దింటే జోష్ వస్తుంది, గిద్దింటేనేమో మజా వస్తుంది. రాత్రికి మళ్ళా కలుద్దాం. ఆ? ఆ? వాడి పేరు సయ్యద్. 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. స్కూల్ బస్ హైజాక్ చేసి 3 అమ్మాయిలను రేప్ చేశాడు. వాడు సైకో. పైగా జైలర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఇవన్నీ నీకు ఎందుకు కానీ కొంచెం వాడికి దూరంగా ఉండదు. కేసు ఓడిపోతే ఈ రేంజ్లో పైసలు వస్తాయని తెలిస్తే అన్ని కేసులు ఓడిపోతాయి. అప్పుడు మీ దగ్గరికి మేమెందుకు వస్తాం? హాస్పిటల్లో మిమ్మల్ని చూడగానే ముందు మేము భయపడ్డాం. భయపడితేనే కదా నా తానికి వచ్చేది. కోర్టులో వాడిని బాగానే నమ్మించారు. నమ్మించుడే తమ్మి నా ఉద్యోగం. గదే చేసిన. మిగిలిన అమౌంట్ ఇంకో వారంలో వస్తుంది. అది అమౌంట్ ఏముంది. రవీందర్ రెడ్డి మా బామ్మర్ది 3 సంవత్సరాల నుంచి ఎస్ఐ సెలక్షన్కి పోతాండు వస్తాడు మళ్ళీ పోతాండు. కానీ ఈసారి ఎస్ఐ లెక్క తిరిగి రావాలి. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. కెరీర్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. బావ లాయర్, బామ్మర్ దేశాయ్, ఇంకేముంది? ఇద్దరు కలిసి దేశాన్ని ఎవరు కావా దివాకర్ భలే మజాక్ చేస్తావు నువ్వు. కాకి బుద్ధి